హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మీకోసం సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ. ఇది అందరూ చేసుకునే రెసిపీనే. అయితే ఈరోజు మసాలాస్ ఏమీ వేయకుండా ఫ్రై చేశానమాట. చూడండి, కలర్ఫుల్గా టేస్టీగా అనిపిస్తుంది కదా. తింటే కూడా అంతే బాగుంటుంది. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి. నా స్టైల్లో ఒకసారి చేసి చూడండి. తెలిసిన వాళ్ళు ఉంటే లైక్ చేయండి, యూస్ఫుల్గా ఉంటే షేర్ చేయండి. ఓకేనా? ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము. నేను మీడియం సైజు ఉల్లిపాయలు 2 చిన్న చిన్న పీసెస్గా చేసుకొని ఆయిల్ ఒక 4 స్పూన్స్ వేసుకుంటున్నాను. ఈ ఫ్రైకి సరిపోతుంది 4 స్పూన్స్, ఎక్కువగా అవసరం లేదు. ఇంకా హై ఫ్లేమ్లోనే ఉల్లిపాయలు కాస్త కలర్ మారేంతసేపు ఫ్రై చేసేసుకున్నాను. దాంతోపాటు 2 రెమ్మల కరివేపాకు, ఈ చిక్కుడుకాయలు విత్తనాలు చిక్కుడుకాయలు అనమాట. వీటిని నేను ముందే ఉడికించి పెట్టుకున్నాను. వాటర్ వేసి ఉప్పేం వేయలేదు, ఓన్లీ వాటర్తోనే ఉడికించి పక్కన పెట్టుకున్నాను. ఒక 90% కుక్ అయితే సరిపోతాయి. ఇంకా 10% ఇక్కడ ఫ్రై అవుతాయి అన్నమాట. ఇంకా ఇవి కూడా వేసుకొని దానిలో పసుపు ఒక హాఫ్ స్పూను, ఉప్పు తగినంత అంటే 1 స్పూన్ అంత వేసేసుకున్నాను. వేసుకొని చక్కగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటున్నాను. గుర్తుపెట్టుకోండి, ఈ ఫ్రైలో నేనైతే ఒక్క మసాలా ఇంగ్రీడియంట్ కూడా వేయలేదు. అన్నీ నార్మల్ ఇంగ్రీడియంట్సే. ఈజీగా అయిపోతుంది, టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు మసాలాస్ వేస్ట్ చేసుకుంటూ ఉంటాం కదా, ఇలా ఒక్కసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. టేస్ట్, హెల్త్కి హెల్త్ అనమాట. కారం కూడా ఒక 1 స్పూన్ దాకా వేసుకున్నాను. మా ఇంట్లో వాళ్ళు తినే స్పైసీని బట్టి వేసుకున్నాను. మీ ఇంట్లో వాళ్ళు తినేదాన్ని బట్టి మీ స్పైసీని బట్టి వేసుకొని చేసుకోండి. ఇంకా చక్కగా మిక్స్ చేసుకొని కారం పచ్చి వాసన పోయేంతసేపు ఫ్రై చేసుకుంటే టేస్టీ చిక్కుడుకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. నచ్చిందా?